హాయ్ సార్. హాయ్ సార్. జస్ట్ జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి ప్రకాష్ రావు తెల్లవారు లెగిస్తే ఎవరిపైన ఒకరిపైన నిందలు వేస్తూ ఉంటారు. ఏమంటే నేను తప్పు చేసేట వాళ్ళని ప్రశ్నిస్తున్నా అంటారు. 4 ఓటర్ కార్డులు పెట్టుకుంటూ గవర్నమెంట్ ని ప్రజల్ని మోసం చేస్తూ కూడా ఆయన కూడా ప్రశ్నిస్తారా? ఏమైంది మరి ఇంతకు ముందు నాలిక్ కోస్తానన్నప్పుడు ఏమైంది ప్రకాష్ రాజ్ది? ప్రకాష్ రాజ్ది నాలిక్ కోస్తానన్నప్పుడు RRR గారిది ఏమైంది? ఆడొక జేడీ అంట, జేడీయో దొంగో మరి ఆడొక జడ్జిగా చేశాడంట. ఆ దొంగ అన్న మాటలప్పుడు ఏమైంది? ఎవరిది పెట్టుకున్నావా? నోట్లో ఎవరిది పెట్టుకున్నావు ప్రకాష్ రాజు? నిన్ను అడుగుతున్నా. మళ్ళీ పక్కన రాజు, ఆ పరువు తీసేస్తున్నావు. ప్రకాష్ అనో లేదా ప్రకాష్ బ్రిటిష్ అని పెట్టుకో, పేరు మార్చిపారే. సిగ్గు శరం లజ్జ అనేది ఏమైనా ఉందంటారా నీకు? నీకు సిగ్గు శరం లజ్జ అయ్యే మూడేమైనా ఉన్నాయా? తెలియదు అంటావా? నిన్నేమనాలరా? 30 కేసులు పెడుతున్నారు. ఆ దరిద్రుడు మాట్లాడిన మాటలు విన్నావా నువ్వు? విన్నావా? విన్నప్పుడు నువ్వు స్పందిస్తే నీకు మర్యాద ఉండేదిరా. నీ మీద ఎప్పుడు కేసులు పెడతారా అని మేము చూస్తున్నాం ఎదురు. నెక్స్ట్ వెళ్ళేది నువ్వే బొక్కలోకి వెళ్ళాలని అందరూ కోరుకుంటున్నారు. 4 చోట్ల ఓట్లున్న దొంగవే నువ్వు. భారతదేశం గురించి, భారతదేశం ముఖ్యంగా ఆంధ్ర గురించి, ఆంధ్రాలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడే అర్హత నీకు ఏడుందిరా? ఏ రాష్ట్రంరా నీది? తెలుగు పూర్తిగా వచ్చంటారా నీకు? తెలుగు చదువుకోరా ముండా మోపి. అప్పుడైనా నీకు బుద్ధి జ్ఞానం అనేది వచ్చిద్దని నేను అనుకుంటున్నాను. ఆంధ్ర తెలంగాణ ఇష్యూలు ఈ మధ్య నడుస్తుంటే ఆయనకి ఏం అవసరం ఉంది మధ్యలో వచ్చి జాయిన్ అవడానికి? తన్నులు తినాలని ఆశగా ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేత తన్నులు తినాలని ఆశగా ఉంది. ఇంకా సినీ ఫీల్డ్ కంపల్సరీగా నిర్ణయం తీసుకునేది, ఏదో దూరంగా పెట్టేసిద్ది కంపల్సరీగా. తర్వాత ఎవరో వాళ్ళు తన్నులు తినాలి కదా, అందుకని ఆరాటంగా ఉంది. రేపు వెళ్ళిన కోర్టుకు హాజరయ్యేది ఉంది, అక్కడ దొరుకుతాడు. కంపల్సరీగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అభిమానులు దెబ్బ అడిగి చూపిస్తారని నేను. ప్రకాష్ రాజు లాస్ట్ టైం కూడా రాముడు చేత లక్ష్మణ్ కోసం కొన్ని కాంట్రవర్సీ మాటలు చేయడమే జరిగింది. అలానే ఈ రావణ్ కూడా చేస్తున్నాడు. సో ఇద్దరు అన్నదమ్ముల్లాగా, ఇద్దరు కలిసికట్టుగా ఇద్దరు ఒకదానిపైన దాడి చేస్తున్నారు. సో అందుకని చెప్పి ఆయన సపోర్ట్ చేస్తున్నారు అనుకోవచ్చా? వీళ్ళ మీద కేసులు పెట్టి కోర్టులకు హాజరుపరిచి సెంట్రల్ జైల్లోనే ఆ జైల్లోనే పెడితే సరిపోదు సార్. ఈ గంజాయి బ్యాచ్ని కొడుతున్నారు చూసావు రోడ్ల మీద తీసుకొచ్చి, వీళ్ళని కూడా రోడ్ల మీద అట్టాగే కొడితే అప్పుడు బుద్ధి మైండ్ మనది. అరే మన మైండ్ ఏడుందరా నాయన, ఏడో పన్ను కడుతున్నవరా నాయన, ఈ దేశంలో బతుకుతున్నవరా నాయన, ఏడో పుట్టి ఏడో పెరిగి ఏడకొచ్చి బతుకుతున్నవరా నాయన, పుట్టిన దేశంలో బతకలేక ఏడ బతుకుతున్నవరా నాయన, మన ముండలవరా నాయన, పక్క దేశానికి వచ్చి బతుకుతున్నవరా నాయన అని జ్ఞానం అనేది వచ్చింది వీళ్ళకి. వీళ్ళలో రక్తం పోలా. ఇంకా ఆ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు 2 సంవత్సరాలు 200 సంవత్సరాలు. ఆ రక్తం అనేది ఎదవల్లో ఇంకా పోక మాట్లాడే మాటలు పలికే పదాలు. అయితే తులసి చంద్ అని చెప్పి యూట్యూబర్ వీల్ తాల్పునే, అయితే ఆమె ఏమంటుందంటే అంటే వీడియోలో చెప్తుంది ఏమని అంటే, ప్రశ్నిస్తే మీరు ఏదైనా చేస్తారా, మీరు కోర్టులు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి చేస్తారా అని అడుగుతుంది ఆమె. అయితే ఆమెని ట్రోల్ చేసినందుకు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి ఆమె కూడా చాలా వరకు కంప్లైంట్ ఎవరిపైన రేజ్ చేసింది. అలాంటప్పుడు డిప్యూటీ సీఎం గా కూర్చున్న పవన్ కళ్యాణ్ మీద చేస్తే మరి తీసుకోవడం దాంట్లో నిర్ణయాలు తప్పులేదు కదా? మరి అదే కదా అంటుంది. యూట్యూబర్ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎల్లో మీడియా ఉంది, బ్లూ మీడియా ఉంది. ఏమైనా లిమిట్ దాటి మాట్లాడుతున్నారు? ఎవడైనా లిమిట్ దాటకుండా మాట్లాడే వాళ్ళు ఎంతమంది, ఎన్ని ఛానల్స్ ఉంటాయో తెలుసా? ప్రతి ఒక్కళ్ళు అడుగుతాడు, ప్రశ్నించు, నువ్వు ప్రశ్నించే దమ్ముంది ప్రశ్నించు. ఎవడనమన్నాడు? ఆయన రాజకీయ నాయకుడు, ఒక నాయకుడిగా నువ్వు నాయకుడిగా తిట్టు, అంతేగాని పర్సనల్గా వెళ్ళిపోయి బండబూతులు తిడతానంటే ఎవడు ఊరుకుంటాడు? ఎవడు ఊరుకుంటాడు అన్న? రీసెంట్ గా తెలంగాణ చూస్తున్నాం, ఒక రిపోర్టర్ని పట్టుకెళ్లారు ఆంధ్ర పోలీసులు అని చెప్పి, అబ్బో తెలంగాణ మొత్తం దోసేసినట్టు మాట్లాడారు. అది ఎట్టా అనేది ఎవరికైనా అట్టగా ఉంటుంది. తెలంగాణ ఆంధ్ర గొడవలు పెట్టేలాగా మాట్లాడతారు కొంతమంది యాదవులు. మరి తెలిసి మాట్లాడతారో తెలియక మాట్లాడతారు. ఆ యాదవ్ మాట్లాడిన మాట్లాడినారా? వాడు తెలంగాణలో పుట్టాడు, తెలంగాణలో గోక్కోవాలి. ఆంధ్రాది ఎందుకు? ఆంధ్ర రాజకీయం ఎందుకు అడిగి? సరే రాజకీయం గురించి మాట్లాడావు, ఆంధ్ర తిడతావింది వేయను. ఆ పదవులకైనా వాల్యూ ఇస్తున్నావు నువ్వు. ఒక పదవులకు వాళ్ళు పదవుల్లో ఉన్నారు, వాళ్ళు పర్సనల్గా నువ్వు తిట్టుకుంటే తిట్టుకో, వాళ్ళు ఏం పదవులు లేనప్పుడు నువ్వు తిట్టుకుంటే తిట్టుకో, ఎవడు పట్టించుకోడు. వాడు ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ప్లేస్ లో ఉన్న వాళ్ళని నోటుకొచ్చినట్టు తిడతారా? ఎమ్మెల్యేలని మంత్రులని నోటుకొచ్చినట్టు తిడతారా? వాళ్ళకి ఒక పదవులు ఉన్నాయి, వాళ్ళకి ఒక బాధ్యతలు ఉన్నాయి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే మీరెవడు తిడతానికి? నిన్ను ఎవడు తిట్టమంది? మరి రాజ్యాంగాన్ని కూడా తప్పుడుగా కూతులు కోసి అంటే మరి గలీజ్ వర్డ్స్తో రాజ్యాంగాన్ని కించపరిచేయండి ఆయన. సో దానిపైన కేసు మెయిన్ గా పెట్టారు. అదే అంటుంది ఈ జేడీ వచ్చి నిన్న అంటున్నాడు, రాజ్యాంగం ఉందా రాసింది, మళ్ళీ విలువ ఇవ్వకూడదంట. నీకెందుకు ఇస్తాం రబ్బాయి విలువ? నీలాంటోడు ఎట్టా వచ్చాడు ఆ లాయర్ వ్యవస్థకు మాకు అర్థం కావట్లేదు. ఎంతో వాల్యూ ఉంది జడ్జి గారికి కానీ లాయర్ గారికి కానీ. నీలాంటి ఎదవలు నాశనం చేస్తున్నారు. దయచేసి ఆ నల్లకోడు తీసేసేయండి, వాటికి విలువ ఉంది, ఆ విలువ పోగొట్టమాకండి. ముఖ్యంగా కోరుకుంటున్నా సార్, న్యాయ వ్యవస్థ కమిటీ ఏదో ఉంటుంది, గట్టిగా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇలాంటి ఎదవల్ని ఆ న్యాయకోర్టు వేసుకోకుండా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు. వాళ్ళ మాటలు విన్నారా? వాళ్ళు చేసిన పదాలు విన్నారా? వాళ్ళు రెచ్చగొట్టే విధానం విన్నారా? ఈ ఎదవలను చూసి ఇంకా పనికి మాలిన వాళ్ళు ఇంకో 10 మంది తయారవుతున్నారు. తయారవకుండా ఉండాలంటే ఇలాంటి ఎదవల్ని తొక్కాలి. ఆ ఎదవలు మాట్లాడంటే మెయిన్ కారణం ఈ ఎదవలే సార్. గ్రహించి
మీకు ఒక కమిటీ, మీకు ఒక యూనిటీ, మీకు పేరుంది సొసైటీలో, అది చెడగొట్టుకోమాకండి అనేది కోరుకుంటాం.